మళ్ళీ మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కెరియర్ మీద ఫోకస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా మనం చూసుకుంటే వీళ్ళు కూడా అంతే నైట్ బర్డ్స్ చాలా మంది ఉంటారు యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. అసలు నైట్ టైం లేచుండి నాకు నైట్ టైమే చదవబుద్ధి అవుతుంది, అది కరెక్ట్ కాదు. అసలు మనం మార్చుకోవాలి ఆ షెడ్యూల్ని. నాకు ఇట్లా బాగుంది అని మనం మార్చుకుంటే అట్లా కుదరదు. సో ఇప్పుడు హాస్టల్స్లో ఉన్నా కూడా వాళ్ళు నైట్ ఏం చదివించారుగా, నైట్ కల్లా మనకి క్లోజ్ చేసేసి మళ్ళీ మార్నింగ్ రోజులో 12 అవర్స్ 14 అవర్స్ చదవగలం. అంతకు మించి చదివితే ఎక్కుతుందా అసలు బ్రెయిన్లోకి? ఉండదు, రీటైన్ అవ్వదు. సో ఇప్పుడు పిల్లలు చాలామంది వస్తారు, కాలేజ్ పిల్లలు పాపం ఔటింగ్ తీసుకొని మరీ హాస్పిటల్కి వస్తారనమాట. తలనొప్పి వస్తుంది తగ్గట్లేదు అని పేరెంట్స్ తీసుకొస్తారు. నాకు అసలు అర్థం కాదు. నేను అడుగుతాను, ఎన్నింటికి పడుకుంటామంటే 11:30 12 అంటారు, ఎన్నింటికి లేస్తామంటే 5ంటికి అంటారు. నేను ఇంకేం చేయగలను వీళ్ళు తలనొప్పి తగ్గించడానికి? మెమరీ కూడా ఉండాలి కదా, చదివింది గుర్తుండాలి కూడా కదా. ఇందుకే నువ్వు క్లాసుల్లో ఏం చేస్తావు అంటే క్లాసుల్లో తూలుతుంటాను. సో పేరెంట్స్ని అడుగుతాను, మరి మీరు చెప్పాలిగా హాస్టల్లో ఇట్లా పడుకుంటే మార్క్స్ వస్తాయి మీ అమ్మాయికి అంటే, మరి అందరూ మిగతా వాళ్ళందరూ అట్లాగే చదువుతున్నారండి, మనం చెప్పినా వాళ్ళు వినరండి అని చెప్తారు.